శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం 7 వారాలు చేయాలా? 7 రకాల నైవేద్యాలు సమర్పించాలా? వడ్డీతో కలిపి 8వ వారం కూడా చేయాలా? ఇలా చాలా సందేహాలు చాలామందికున్నాయి. ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చు. ముందుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకొని పీఠం పైన ఏర్పాటు చేసుకొని పూజించాలి. కలశం ఏర్పాటు చేసుకునే ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఆనవాయితీ లేని వాళ్ళు కలశం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా పసుపు వినాయకుడిని పూజించాలి. అంటే పసుపుతో మనం వినాయకుడిని చేసుకొని ముందుగా పసుపు వినాయకుడిని పూజించిన తర్వాత వ్రతం అనేది ప్రారంభించాలి. 5 అధ్యాయాలు చదివి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి, ఆచరించిన వారికి సాక్షాత్తు శ్రీనివాసుడే ఏదో ఒక రూపంలో వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు అని స్వామివారే చెప్పారు. వ్రత కథ పూర్తవగానే కొబ్బరికాయని నివేదించాలి. కథలన్నీ అయిన తర్వాత గోధుమ రవ్వ, చక్కెర కలిపిన నైవేద్యాన్ని స్వామివారికి నివేదించాలి. ఇందులో అరటిపండు ముక్కలు కూడా వేయొచ్చు. వ్రత కథ అయిన తర్వాత గోవింద 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 అని 3 సార్లు స్వామిని స్మరించాలి. వీలుంటే కథలన్నీ పూర్తవగానే కాయని కానీ, ఏదైనా ఫలాన్ని కానీ, వండిన పాయసాన్ని కానీ, లేకపోతే కనీసం చక్కెరనైనా కానీ స్వామివారికి ప్రసాదించండి. స్వామికి కావాల్సింది హంగులు, ఆర్భాటాలు కావు. మనం భక్తితో ఏది పెడితే స్వామివారు అదే స్వీకరిస్తారు. అలాగే ఈ వ్రతం చేసిన రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అని ఏమీ లేదండి. ఉపవాసం లేకపోయినా పర్వాలేదు. అలాగే ఈ వ్రతం ఇన్ని వారాలు తప్పక చేయాలి, ఖచ్చితంగా చేసి తీరాలి అన్న నియమం ఏమీ లేదు. మన వీలుని బట్టి ఈ వ్రతాన్ని ఎన్నిసార్లైనా చేయవచ్చు. స్వామివారికి తులసి దళం అంటే చాలా ప్రీతి. అది మన అందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామిని పూజించే ప్రతి ఒక్కరికి. కావున వ్రతం ఆచరించేటప్పుడు ఖచ్చితంగా తులసి దళాన్ని సమర్పించండి. పూజ అయిపోయిన తర్వాత ఆ తులసి దళాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా తగ్గిపోతాయి. వ్రత సమాప్తి కాగానే కొబ్బరికాయను కొట్టి కొబ్బరి ముక్కలను నైవేద్యంగా స్వామివారికి సమర్పించి అందరికీ ఇచ్చినచో ఎంతో పుణ్యం లభించునని వ్రత కథలో చెప్పారండి. ఒక్కటి మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకున్న కష్టాలన్నీ కూడా ఈ విశ్వం అంతటిలో స్వామివారికి తెలిసినట్టుగా ఇంకెవ్వరికి తెలియదు. కావున ఆ దయామయుణ్ణి ప్రార్థించి, సంకల్పించి వ్రతం ఆచరిస్తే తప్పక మన కోరికలన్నీ నెరవేరుతాయి. అన్ని కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధించును.